అందరికీ. సో ఇప్పుడైతే నేనైతే ఒకటి చెప్పబోతున్నా. ఇక్కడైతే ఎప్పుడైతే నేను నేచర్ గురించి చెప్పబోతున్నా. అంటే నేచర్లో కలర్స్ ఎప్పుడు హౌ మెనీ కలర్స్ ఎలా ఎలా ఉన్నాయి అని అన్నీ చెప్తాను. సో ఇప్పుడైతే అంతా చూద్దు కానీ రండి. సో ఇప్పుడైతే నేనైతే బ్లూ కలర్ స్కై అయితే ఉంది నా పైన, చూసారు కదా. ఇదంతా అయితే మనకైతే బ్లూ కలర్ స్కై అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ వైట్, అక్కడైతే వైట్ కలర్. అండ్ ఇక్కడ ఉంది కదా ఆరెంజ్ టైప్, కొంచెం ఆరెంజ్ లాగా. ఇక్కడైతే ఆరెంజ్ టైప్ లాగా ఉందిగా. సో అదైతే మనకైతే ఆరెంజ్. సో ఇప్పుడు నేను చూపించబోయేదైతే మిక్స్డ్. సో చూసారు కదా, బ్లూ, వైట్, ఆరెంజ్ ఇంకా రెడ్ అనమాట. ఆరెంజ్, సో ఇదైతే రెయిన్బో కలర్ లాగా వచ్చేసింది. అండ్ సో ఇప్పుడైతే ఇంకా చాలా చాలా వెదర్స్ ఉంటాయి. ఆ వెదర్స్లో ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయి. సో లైక్ ఏం చెప్పాలంటే ఇప్పుడు మొత్తం ఫుల్ బ్లూ ఇలా ఉంటుంది. ఇప్పుడే వచ్చింది ఫుల్ వెళ్ళిపోయింది, అంత ఆరెంజ్ అంతా వెళ్ళిపోయింది, వైట్ ఒక్కటే ఉంది. ఇప్పుడు కాసేపు అయితే అది కూడా పోద్ది. ఇప్పుడైతే వైట్ ఇలా బ్లూ కలర్ ప్లేన్ డార్క్ అండ్ బ్లూ ఉంటుంది. ఇంకోసారి అయితే ఫుల్ ఆరెంజ్ ఉంటుంది. ఇంకోసారి వైట్ ఉంటుంది పొద్దున ఈవినింగ్. ఒక్కసారి మీరు ఈవినింగ్ టైంలో మూన్ చూడండి, ఒక్కొక్కసారి ఆరెంజ్గా ఉంటాడు. అంటే రోజు ఉంటాడు, కానీ ఒక్కొక్క రోజు ఎలా ఉంటాడంటే టైమింగ్ని బట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్కరిని ఒకలా సృష్టించాడు. అలానే ఇది మూన్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక కొంచెం ఈవినింగ్ టైం అనుకో కొంచెం ఆరెంజ్ ఉంటుంది. అదే మీరు నైట్ కన్నా కొంచెం మార్నింగ్ చూడండి ఎంత ఆరెంజ్ ఉంటాడంటే, అది బ్లడ్ మూన్ ఉంటుంది కదా, బ్లడ్ మూన్ లాగా ఉంటుంది. అస్సలు ఇట్స్ లైక్